ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గంలోని అనారోగ్యానికి గురై చికిత్స పొందిన సంగెం మండలం మరియు 17వ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 56 మంది లబ్ధిదారులకు 18,51,500 రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మరియు కాట్రపల్లి గ్రామానికి చెందిన చింతారెడ్డి తిరుపతి రెడ్డి ప్రమాదవశాత్తు ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో పడి మరణించగా 2,20,000 రూపాయలు విలువగల చెక్కును ఆదివారం సంగెం మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. అయినా ప్రధాన ప్రతిపక్ష పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఇయ్యలే, 5 లక్షల రూపాయలు అన్నారు ఇల్లు ఇయ్యలే, 3 లక్షలు ముచ్చటగా ఇస్తామని ఇయ్యలే, 3 ఎకరాల దళితుల భూమి అన్నది ఇయ్యలే, నిరుద్యోగం ఇంటికో ఉద్యోగం వస్తామన్నారు ఇయ్యలే, నిరుద్యోగ వృత్తి అన్నది ఇయ్యలే. కానీ వాళ్ళే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా దగ్గర 4 సంవత్సరాల పైన ఇంకా కాలం ఉన్నది. స్థితి కొడితే 2 నెలలే అవుతుంది. యాక్చువల్గా వాస్తవంగా ప్రభుత్వం పనిచేయడం అనేది సక్రమంగా పనిచేయడం దృష్టి పెట్టిన 2 నెలలే అవుతున్నాయి. ఈ 2 నెలల్లో కూడా ఇన్ని ఇబ్బందులను అధిగమించి ఇన్ని రకాలుగా మనం చేస్తున్నాం. ఇది వాస్తవం అవునా కాదు ఆలోచించండి. రైతు రుణమాఫీ ఈరోజు మాట్లాడే పెద్ద మనుషులు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఏమంటే కోడిగుడ్డుకు ఈకలు తొడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే వాటికి వాళ్ళందరూ ఇచ్చింది ఎవరికి ఇచ్చిండు? పెద్ద పెద్ద పరిశ్రమ వాళ్ళకి ఇచ్చిండు, 100 ఎకరాల ఉన్న వాళ్ళకి ఇచ్చిండు. అది మనం వద్దు అంటున్నాం తప్ప ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాడికి ఇవ్వాలన్నా, అనే గరీబ్ గానికి ఇవ్వాలన్నా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టినోడికి ఇవ్వాలన్నా? పుట్టలు ఉన్నాయి, పంటలు వేయనోడికి ఇవ్వాలన్నా, పంటలు వేసినోడికి ఇవ్వాలన్నా? దాన్ని ఒక పద్ధతిగా చేసి మనం ఇస్తుంటే అడిగి ఏంటి అని అంటే వీళ్ళు ఇంత కష్టకాలంలో కూడా మనమేమో అప్పుడు మిగులు బడ్జెట్ నుండి కూడా ఒక్కసారి ఇవ్వలేదు, ఇచ్చే 1,00,000 రూపాయలు కూడా 4 సార్లు ఇస్తే వడ్డీకి సరిపోలేదు, వీళ్ళేమో ఈ 2 నెలలు 3 నెలలనే ఇస్తున్నారని ఒక కడుపు మంటతోటి ప్రజలలో రైతులలో ఒక తప్పుడు ఆరోపణ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ 1,00,000 రూపాయల రుణ మాఫీ ఒకటే సింగిల్ స్టోక్ తోటి చేసినాం. అయితే ఎక్కడైతే సమాచారం లోపంతో ఉండి కొందరికి రాకపోవచ్చు, 5 10 మందికి రాకపోవచ్చు, వాళ్ళని కూడా మనం ఏమన్నాము, ఏ వాళ్ళకు మొత్తం పూర్తి సమాచారం ఇవ్వండి, తెలుసుకోండి, మళ్ళా మనం దాన్ని సరి చేస్తామని మనం చెప్తున్నాం. అవన్నీ పట్టించుకోకుండా వాడు ఎవడో ఉద్యోగం రాకుంటే ఎవరో అందరికి వచ్చినాయి, అందరికి రాలేదు, 90 మందికి రాలేదు, అది ఖాళీ 10 మందికి ఇచ్చి మొత్తం ఇచ్చినామని చెప్పి పేరు చెప్పుకుంటున్నారు అంటున్నారు. అంటే ప్రభుత్వం రావడానికి అబద్ధాలతో ప్రభుత్వం వచ్చింది వాళ్ళు గత 12 సార్లు కూడా. ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మాయమాటలతో మోసం చేసిన ప్రజల్ని, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా మాయమాటలతో మళ్ళీ మోసపూరితమైన మాటలతోటి పబ్లిక్ ను మళ్ళీ మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా సోనియమ్మ గారి యొక్క ఆదేశం మేరకు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి యొక్క నాయకత్వంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను నెరవేర్చడం జరుగుతుంది. ఏ అనుమానం లేదు. మొన్న మీరు చూశారు, నెలకు ఒకటికి దగ్గర 7,000 కోట్లు 7,000 కోట్లు అప్పు కడుతున్నాం మనం. అంటే 6,900 ఉన్నాయి, దగ్గర 7,000 కోట్లు మనం అప్పులు కడుతున్నాం. ఇప్పటి వరకు మనం చూస్తే ఈ ప్రతి నెల మనం కట్టుకుంటూ వస్తున్నాం. అంటే 7 ఏళ్ళ, ఇప్పుడు దగ్గర 7 నెలలు అయిపోయింది కదా, 7 ఏళ్ళ 49,000 కోట్లు. అసలు వడ్డీకే 49,000 కోట్లు కట్టింది ఈ ప్రభుత్వం. మనం అప్పు చేసి మనం చెప్పాలంటే ఇప్పుడు నెలకు 7,000 కోట్లు భారం అప్పు మోసి కడుతున్నారు. ఇది మాత్రమే ఎక్కడ మాట్లాడరు వాళ్ళు. అంటే వాళ్ళకి ఇచ్చిన వాడిని మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకెందుకు ఇవ్వలేదు అంటున్నాం. తప్పై విభజన హామీలలో చట్టంలో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి, ఆ రోజు సోనియా గాంధీ గారు ఉండి విభజన హామీలో మనకు కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలను నెరవేర్చవలసిన బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం మీద ఉండాలి. మరి 3 సార్లు
గతంలో 2 సార్లు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, 3ఓసారి వచ్చింది. ఇప్పుడు వచ్చి వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం. ఎందుకంటే ప్రజలు నార్త్ ఇండియాలో బ్రహ్మాండంగా పార్టీ ఉండేదనుకున్న కాడ దెబ్బ కొట్టింది. ఎందుకంటే వాళ్ళే కూడా మోడీ గారిని కూడా మాటలు మరాఠీ మాటలే పబ్లిక్ అర్థమైపోయింది. అర్థమైపోయి ఏం చేసిండ్రు, అక్కడ మొత్తం 400 అని అన్నారు. 400 కాదు, అసలు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని దౌర్భాగ్య పరిస్థితికి వచ్చి కూడా ఇంకా మాయమాటలు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ మీద మీరు ఒకసారి చూస్తే పార్లమెంట్లో ఒక మాట మాట్లాడుతున్నాడు, తల్లిని చంపి బిడ్డను బయటికి తీసినట్టు ఉన్నది వీళ్ళ వ్యవహారము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని చెప్పి మాట్లాడిన అంత కలిసి కోపం వాళ్ళకు తెలంగాణ మీద. ఎందుకంటే ఆంధ్ర అంటే ప్రేమ వాళ్ళకు, తెలంగాణ ఎవరికి అదవరకు కలిసి మాయమాటను నమ్మి ఆ 8 సీట్లు ఇచ్చింది. కానీ నెక్స్ట్ టైం ఏ ఎలక్షన్స్ వచ్చినా ఇప్పుడు వాళ్ళు ప్రవర్తించే విధానం చూస్తే, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం కాపాడుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడున్నాయో అక్కడ నిధులు అసలు వెళ్ళేవాళ్ళు. మరీ ముఖ్యంగా విభజన హామీలను నెరవేర్చవలసిన బాధ్యత ఉండి కూడా ఆంధ్రాకు మాత్రము బ్రహ్మాండంగా ఇచ్చిండ్రు, బీహార్కి ఇచ్చిండ్రు. కానీ ఇవాళ మనం చూస్తున్నాం, మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా అసెంబ్లీలో మాట చెప్పారు, మన దగ్గర రూపాయి మనం ట్యాక్స్ కడితే మనకు 40-42 పైసలు కూడా సక్రమంగా ఇస్తలేదు. అంటే ఇంకా 60-65 పైసలు కేంద్రము మన దగ్గర తీసుకుంటున్నారు. అదే యూపీ కానీ గుజరాత్ కానీ రూపాయి కడితే 6 రూపాయలు ఇస్తారు. అంటే ఇది ఎక్కడి న్యాయం? అది అడిగితే బీజేపీ వాళ్ళు అంటున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు. ఇది ప్రజల హక్కు, ప్రతి ఒక్క పౌరుడి హక్కు. ప్రజల తరఫు నుండి ప్రభుత్వం మేము అడిగితే దీన్ని కూడా బీజేపీ వాళ్ళు తప్పు అని చెప్పి ప్రజలలో అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులోంచి మనకి ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ సెంటిమెంట్ తోటి చంద్రశేఖరరావు కుటుంబం అన్ని విధాల మోసం చేస్తే, వీళ్ళేమో మాయ మాటలతోటి బీజేపీ నాయకత్వం కూడా ఈరోజు ఈ తెలంగాణకు అన్యాయం చేస్తున్న విషయాన్ని కూడా విస్తృతంగా మనం ప్రజల్లో తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. రెండు కూడా ఈ తెలంగాణకు ఒక రకంగా ప్రధానమైన శక్తులే అని చెప్పి చెప్పక తప్పదు అనే విషయాన్ని, వాస్తవాలు అవునా కాదా మీరే ఆలోచించారు. ఎందుకంటే ఇవాళ అందరూ